హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా నేను చాలా రోజులైంది పెట్టి వీడియో, అంటే ఉదయపూర్ వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కదా, మొనోటనస్గా ఉండకూడదు అని. సో అలా కొంచెం గ్యాప్ తీసుకుందాము అని అనిపించింది. అందుకే కొంచెం వీడియోలు అవి పెట్టట్లేదు. షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను, బట్ లాంగ్ వీడియోలు పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. సో కొంచెం ఐడియాస్ కూడా రాలేదు, ఏం పెట్టాలి, ఇంకెంతసేపు గార్డెనే అట్లా ఏం చూపిస్తాం. సో చాలామంది అడుగుతూ ఉంటారు కదా, నా గార్డెన్ని ఇంత అందంగా బ్యూటిఫుల్గా ఎలా అరేంజ్ చేసుకున్నాను, ఎలా ఇంత పేషెన్స్గా నేను అన్నీ చేసుకుంటాను, ఇంట్లో పని మొత్తం ఇంట్లో పని అండ్ గార్డెన్ పని కూడా ఎంత నీట్గా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకుంటాను, ఇట్లా దీని గురించి అడుగుతూ ఉంటారు కదా. సో దాని రిలేటెడ్ వీడియో అనమాట ఈరోజు. నాకు ఇష్టం గార్డెనింగ్ అంటే. సో దాని గురించే నేను ఎక్కువ టైము గార్డెనింగ్లో ఎక్కువ స్పెండ్ చేస్తాను. దానికి నాకు సఫిషియంట్ టైం కావాలంటే కనుక ఇంట్లో పని ఏదైతే ఉంటుంది, కుకింగు, హోమ్ ఆర్గనైజింగు అంతా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను టైం టు టైం ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, నాకు ఇనఫ్ టైం దొరుకుతుంది గార్డెనింగ్కి. సో అలా నేను ఒకదాన్ని ఒకటి కాంప్రమైజ్ చేయకుండా ఎక్కడ ఏది చేయాలో అది చేసుకుంటూ సో నా టైంని గార్డెనింగ్కి ఎక్కువ ఇస్తూ ఉంటానన్నమాట. అది నాకు చాలా ఎక్కువ హ్యాపీనెస్ని ఇస్తుంది. సో దానివల్ల నేను కొంచెం హ్యాపీగా ఉంటున్నాను, ఇంకా కొంచెం ఫిట్గా ఉండగలుగుతున్నాను అని అనిపిస్తుంది. సో దాని గురించి నేను అట్లా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో దీని రిలేటెడ్ వీడియో అనమాట. ఊరు నుంచి వచ్చిన తర్వాత క్లీనింగ్ అంతా కూడా చాలా ఎక్కువ ఉండిపోయిందనమాట. ఎందుకంటే గార్డెన్ ఏంటంటే రెగ్యులర్గా కూడా మనం క్లీన్ చేస్తూ లేదంటే ఏమవుతుంది, ఎండాకులు వస్తూ ఉంటాయి, ఇంకా పాడైపోతూ ఉంటాయి, ఫంగస్ వచ్చేస్తే ఉంటాయి, లేకపోతే కొన్ని రకాలుగా ఏదైనా పెస్ట్ అటాక్ జరిగినా కానీ దానివల్ల దాని నుంచి ఆ పక్కన మొక్కలకి అలా అంటుకుని ఎక్కువ స్పాయిల్ అయిపోకముందే మనం అలర్ట్గా ఉండాలన్నమాట. సో దాని గురించి మనం కంటిన్యూ చూసుకుంటూ ఉండాలి. సో నాకు టైం దొరికినప్పుడల్లా, అయితే సమ్మర్స్ వలన చాలా ఎక్కువగా వేడిగా ఉంటుంది కదా, మధ్యాహ్నం టైంలో ఎక్కువ గార్డెనింగ్ స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని నేను టైము ఎక్కువ గార్డెన్లో. సో అలాంటిది గార్డెన్లో బయటికి రావడానికి అసలు మనసు ఒప్పట్లేదు, అంతా వేడిగా ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ లూ కూడా ఉంది సమ్మర్ కాబట్టి. రాజస్థాన్లో అందరికన్నా ఎక్కువే ఉందని చెప్పాలి, ఇండియాలో అన్ని చోట్ల కన్నా. సో దాని గురించి ఇంకా సాయంత్రం అయిపోయినా కానీ బయటికి రావట్లేదు. 6:30 తర్వాతనే కొంచెం చల్లబడుతుంది అనమాట. ఎండ డౌన్ అయిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత, ఇప్పటి వరకు వర్షాలు కూడా గట్టిగా పడలేదు మా ఏరియాలో. సో దానివల్ల కొంచెం వేడిగానే ఉంటుంది. 6:30 నుంచి కొంచెం 7:30, 7:45 వరకు కూడా వెలుగు ఉంటుంది. సో ఆ టైంలో నేను పని చేసుకుంటున్నాను. ఇంకా డిన్నర్ చేసే టైం అయిపోయింది. అయినా సరే కొంచెం ఎక్కడైతే కొన్ని పనులు ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేసుకుని తర్వాత డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత రోజు మార్నింగ్ మొదలు పెడదాంలే అని అనుకుని కొంచెం మొదలు పెట్టాను అనమాట. లాన్ అంతా కూడా బాగా పసుపు పడిపోయిందనమాట. అంటే ఎండిపోయినట్టు బాగా బ్రౌన్గా అయిపోయింది, గ్రీన్గా ఉంటుంది. యాక్చువల్లీ అసలు లాన్కి ఎక్కువ నీళ్లు పడతాయి. నీళ్లు పోయకపోయినా ఎక్కువ గ్రో అయిపోయి ఎదిగిపోయినా కానీ కింద నుంచి పసుపు అయిపోతూ ఉంటుందన్నమాట, మాడిపోతూ ఉంటుంది. సో దానికి మనం రెగ్యులర్గా కూడా కటింగ్ చేస్తూ ఉండాలి. దానికి సరిపడినంత నీళ్లు కూడా ఇస్తూ ఉండాలి. లేదంటే మా లాన్ అంతా కూడా మొత్తం పచ్చగా ఉండేదల్లా పసుపుగా మాడిపోయినట్టు అయిపోతూ ఉంటుందన్నమాట. సో నేను అక్కడి నుంచి రాగానే ముందు గార్డెన్ చూసుకుంటే అసలు ఎక్కడ పడితే అక్కడ మొక్కలన్నీ కూడా టిప్స్ ఎండిపోయినవి, ఇంకా లేకపోతే మాడిపోయినాయి ఆకులు అలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మనీ ప్లాంట్స్ కూడా చాలా మట్టుకు డల్ అయిపోయినాయి. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. ఈ స్పైడర్ ప్లాంట్ చూడండి, నేను అక్కడ ఫౌంటైన్ దగ్గర పెట్టేదాన్ని కదా, ఫౌంటైన్లో నీళ్లు కట్టేశాను అనమాట. సో దాని గురించి తర్వాత రెగ్యులర్గా నీళ్లు పడక, అంతకు ముందేమో ఓవర్ వాటరింగ్ అయిపోయి టిప్స్ పసుపు అయిపోయినాయి, ఇప్పుడేమో అండర్ వాటరింగ్లోకి వెళ్ళిపోయి మొత్తం మాడిపోయినాయి అనమాట. సో లాన్ అంతా కట్ చేయించాను కదా, దీనికి కొంచెం మళ్ళీ గ్రీన్గా ఎదగటానికి కొంచెం ఏదైనా వెయ్యాలి. సో మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి, క్విక్ వ్యూ అనమాట ఇది.
మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక రొటీన్ అంటూ ఉండాలి మనకి. లేదంటే టైం టేబుల్ ప్రకారం ఇలాగే ఇదే చేయాలి, ఇది ఉండాలి, అది చేయాలి అన్నట్టు కాకుండా ఓన్లీ రొటీన్ అంటే ఏంటి, మనం రోజులో ఏ పని ఎప్పుడు చేయాలని అన్నది మనం టైం బట్టి, మనకున్న టైంని బట్టి, మనం చేసుకునే విధానాన్ని బట్టి, లైక్ కొంతమంది ఫాస్ట్గా చేసుకుంటారు, కొంతమంది స్లోగా చేసుకుంటారు, కొంతమంది ఆగి చేస్తారు, అలా అనమాట. సో దాని ప్రకారం మనం రొటీన్ పెట్టుకోవాలి. అంటే లంచ్కి లంచ్ చేయాలి, డిన్నర్కి డిన్నర్ చేయాలి. సో ఆ టైమ్స్ కాకుండా మిగతా టైమ్స్లో మనం ఏ పని ఎప్పుడు చేయాలని అన్నది ఫిక్స్ టైం కాకుండా రోజులో ఎప్పుడోకప్పుడు మొత్తం మీద ఆ పనిని ఫినిష్ చేయాలన్నమాట. సో లైక్ అలా రొటీన్ పెట్టుకుంటే కనుక దానివల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే చాలా ఎక్కువ టైంని మీరు స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మీరు ఎట్ ద సేమ్ టైం మీ ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఉంటుంది, అండ్ మీరు టైం స్పెండ్ చేసుకున్నట్టు ఉంటుంది. స్ట్రిక్ట్గా టైం టేబుల్ ప్రకారం కాకుండా రొటీన్ మాత్రం పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో అలా నేను కూడా చాలా మట్టుకి రొటీన్ అయితే ఖచ్చితంగా ఫాలో చేస్తాను. టైం టేబుల్ లాగా పర్టికులర్గా ఈ టైంకి మాత్రం ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి అని అన్నట్టు కాకుండా రొటీన్ అయితే ఫాలో అవుతాను. నైట్ ఏసీ వేసి పడుకుంటుంటే కనుక మార్నింగ్ పొద్దున్నే చాలా ఏదో రకమైన గుబులుగా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిసేపు బయట కూర్చుని తర్వాత మా పెట్ డాగ్స్ రెండింటిని మేము బయట తిప్పుతాం. అది ఒక్కొక్కసారి మా ప్రసాద్ గారు మఫిని తిప్పేస్తూ ఉంటారు. తర్వాత నేను కుక్కీ గాడిని తీసుకెళ్తూ ఉంటానన్నమాట. సో వాడు కంగారు పడిపోతున్నాడు, తొందరగా తీసుకెళ్ళమని చెప్పి నన్ను. సో నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వాడిని బయట తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. Yeah, go. వాక్కి వెళ్ళి వచ్చినప్పుడు కానీ, లేదంటే గార్డెన్లో మొక్కలకి ఉన్న పువ్వులు కానీ, ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్లు అనమాట. సో అవి అరేంజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మధ్య మధ్యలో వాటిని చూస్తూ ఉంటాం కదా. సో ఇంటి నిండా అటు ఇటు ఆ పక్కన గార్డెన్లో, ఈ పక్కన గార్డెన్లో ఇంట్లో మొక్కలు పెట్టుకున్నా సరే నాకు ఇలా ఫ్లవర్ అరేంజ్మెంట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో చిన్న చిన్నగా ఎప్పుడైనా ఇలా కొమ్మలు, పువ్వులు ఇట్లా అరేంజ్ చేస్తూ ఉంటాను కిచెన్లో కూడా. సో అదొక చిన్న చిన్న హ్యాపీనెస్ అనమాట. అదొక రకమైన సాటిస్ఫాక్షను. గార్డెన్లో ఫౌంటైన్ కూడా కట్టేసి వెళ్ళిపోయాను కదా. సో తర్వాత సిరి, ప్రసాద్ గారు ఇద్దరు వచ్చేసారనమాట. వాళ్ళు ఏం చేశారు, మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు దాంట్లో నీళ్లు ఉండిపోయినట్టున్నాయి. అదంతా ఫుల్ నాచు పట్టేసింది అనమాట. బాగా ఎక్కువ నీళ్ళు పోసేసి వదిలేశారు. తర్వాత వర్షం కూడా పడిందంట లైట్గా. సో ఆ నీళ్ళకి ఇంకా నీళ్ళు పోస్తూ వదిలేశారు కదా. సో దాని గురించి అది ఏమైందంటే బాగా ఎక్కువ నాచు పట్టేసింది అనమాట. సో ఇది రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలి, లేదంటే కింద మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్లో అడ్డొచ్చేస్తుంది అనమాట ఇది. సో నేను రెగ్యులర్గా కూడా ఈ సమ్మర్లో ఫౌంటైన్ వేసినప్పుడల్లా 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను. బాగా నాచు ఎక్కువైపోయి బాగా గ్రీన్గా పట్టేసింది అనమాట. సో ఇదంతా ఈజీగానే క్లీన్ అయిపోతుంది, బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ వాటర్ తోటి క్లీన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చీపురుతో ఇలా క్లీన్ చేసేసి బాగా ఫౌంటైన్ లోపల మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ అంతా కూడా తీసి మళ్ళీ ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసిన తర్వాత అరేంజ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను అనమాట. ఫౌంటైన్ వల్ల ఏమవుతుందంటే సమ్మర్లో కొంచెం ఎక్కువ వేడి ఉన్నా కానీ ఈ వాటర్ వల్ల కొంచెం మాయిశ్చర్ ఉంటుందన్నమాట ఆ ఏరియాలో. దానివల్ల మొక్కలకి అంత డ్రైనెస్ ఫీల్ ఉండదు, మాయిశ్చర్ ఫీల్ అవుతుంది కదా అనేసి నేను సమ్మర్స్ ఎప్పుడు కూడా ఈ ఫౌంటైన్ ఆన్ చేస్తూ ఉంటాను. మిగతా టైంలో అయితే అంత పెద్దగా ఆన్లో ఉండదన్నమాట, బంద్ చేసేస్తూ ఉంటాను అనమాట.
లాన్ కూడా ఎండిపోయింది అని చెప్పాను కదా, కిందంతా పసుపుగా బ్రౌన్గా అయిపోయింది. సో అది మళ్ళీ గ్రీన్గా మంచిగా బాగా గ్రో అవ్వాలి అని అంటే కనుక మనం డిఏపి ఒకటి, ఇప్సమ్ సాల్ట్ ఒకటి ఇస్తే కనుక దానివల్ల కొంచెం గ్రో ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అందులో మెగ్నీషియం సల్ఫేట్ కదా, ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ గ్రీన్గా ఉంటుందన్నమాట లాన్. సో దానికి ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది గ్రో అవ్వటానికి, లాన్ గ్రో అవ్వటానికి. సో నేను ఇప్సమ్ సాల్ట్ ఎప్పుడు కూడా పెట్టుకుని ఉంటాను. ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. డైరెక్ట్గా కూడా మనకి షాప్స్లో అవైలబుల్ ఉంటుంది. ఎక్కడంటే ఎరువులు దొరుకుతాయి కదా మనకి ఆ షాప్లో, అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్సమ్ సాల్ట్ అని అడగకూడదు. గమ్ముని ఎప్సమ్ సాల్ట్ అని అడిగితే వాళ్ళకి తెలీదు, మెగ్నీషియం సల్ఫేట్ అని అడగాలి. అలా అడిగితే కనుక మనకి ఈజీగా దొరుకుతుంది, వాళ్ళు తొందరగా ఇస్తారనమాట. సో అది వేసేసిన తర్వాత కొంచెం మళ్ళీ గార్డెన్లో ఫుల్గా నీళ్ళు పోసేసాను అనమాట. ఓన్లీ లాన్కి ఒకటే వేసాను. అంత క్రితం నేను స్టాండ్లు పెట్టించినప్పుడు డిఏపి ఒకటి, ఎప్సమ్ సాల్ట్ ఒకటి, రెండు కలిపి వేసాను కదా. ఇంకా మళ్ళీ కంటిన్యూగా వేస్తే కనుక ఇప్పుడు అందులోనూ వేడి ఎక్కువగా ఉంది కాబట్టి సో దానివల్ల మళ్ళీ ఏమైనా హామ్ అవుతుందేమో అనేసి నేను వేయలేదు. ఓన్లీ లాన్ అంతా కూడా మంచిగా వేసాను అనమాట. సో తర్వాత మనం నీళ్ళు చల్లేస్తే ఏమవుతుందంటే మొత్తం అది వెంటనే కరిగిపోతుంది. అది సాల్ట్ మాలిక్యూల్స్ లాగా ఉంటుంది అనమాట. సో నీళ్ళు వేయగానే కరిగిపోతుంది. సో అలా వేయగానే కరిగిపోతుంది కాబట్టి ఈజీగా నీళ్ళల్లో కూడా మనం కలిపి స్ప్రే కూడా చేసుకోవచ్చు మొక్కలకి. నేనైతే నాకు ఉన్న క్వాంటిటీకి నాకు చాలా ఎక్కువ పని అయిపోతుంది అనమాట. సో నీళ్ళల్లో కలిపి స్ప్రే చేయటం అట్లాంటిది అది చేయను. సో డైరెక్ట్గానే చల్లేసాను అనమాట. తర్వాత ఈ మనీ ప్లాంట్లు కిచెన్లో అవతల పక్క బ్యాక్ యార్డ్లో తగిలించి ఉంచుతాను కదా, ఆ రెండు తీసేసి ఇక్కడ గార్డెన్లో పెట్టాను అనమాట. ఎందుకంటే వెనక వైపు చాలా ఎక్కువ వేడి వచ్చేస్తుంది కదా. నేను అందులో ఇంట్లో లేకపోతే కనుక గార్డెన్లో నీళ్ళు పోయడానికి ఆల్రెడీ మనిషిని పెట్టాను కాబట్టి వాళ్ళు వచ్చి నీళ్ళు పోస్తారు. ఇంట్లో ఉన్న మొక్కలకి మాత్రం నేను ఫుల్గా వాటరింగ్ చేసుకుని వెళ్ళాను. వెనకాల మొక్కలంటే మళ్ళీ వాటికి సెపరేట్గా నీళ్ళు పోయటం అదంతా కుదురుతుందో లేదో అదంతా మళ్ళీ ఒక హెడేక్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ రెండింటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను అనమాట. రెగ్యులర్గా కూడా అలాగే చేస్తాను. ఎక్కడికైనా ఎక్కువ రోజులు బయటకు వెళ్ళినప్పుడు ఈ రెండింటిని, ఇంకా వేరే చోట ఎక్కడైనా సెన్సిటివ్గా ఉన్న మొక్కల్ని తీసుకెళ్ళి మనీ ప్లాంట్ గార్డెన్లో సైడ్ పెట్టేస్తాను అనమాట. సో అదేమవుతుంది, నీళ్ళు పోయడానికి వచ్చినప్పుడు నీళ్ళు పోస్తారు. సో నీడలోనే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఇంట్లో పెట్టిన మొక్క డైరెక్ట్గా మళ్ళీ బయట పెడితే కనుక వాటికి నచ్చదు. ఎందుకంటే షేడ్లో ఉన్న మొక్కని తీసుకెళ్ళి మళ్ళీ డైరెక్ట్ లైట్ వేరే మళ్ళీ సన్లైట్ వేరే. సన్లైట్లోనూ పెట్టకూడదు అనమాట. డైరెక్ట్ లైటు, సన్లైటు, ఇండైరెక్ట్ లైటు. ఇంట్లో ఉండేది ఇండైరెక్ట్ లైట్ కాబట్టి ఇంట్లో ఉన్న మొక్కల్ని షేడ్లో పెట్టాలన్నమాట. సో మనీ ప్లాంట్ గార్డెన్లో పెట్టానన్నమాట. సో వాటికి రెండింటికి నీళ్ళు అయితే పోసారు. గ్రో అయితే బాగానే ఉంది, కానీ కొంచెం పసుపచ్చగా అయిపోయిన ఆకులు. సర్లే మళ్ళీ నేను వచ్చేసాను కాబట్టి వెనకాల తగిలించేస్తే కనుక మళ్ళీ సెట్ అయిపోతాయనేసి నేను మళ్ళీ వాటిని అరేంజ్ చేస్తాను అనమాట. గార్డెన్లో ఇంత పని చేస్తాను. సో ఇంత పని చేసినా కానీ, ఎక్కువ మట్టిలో ఉన్నా కానీ నా చేతులు ఎప్పుడు కూడా డ్రైగా, డెడ్ స్కిన్ లేకుండా నీట్గా అండ్ నెయిల్స్ కూడా మంచి క్లీన్గా గ్రో అవ్వటానికి నేను రెగ్యులర్గా కూడా ఈ టిప్ని ఫాలో అవుతానన్నమాట. సో ఇది కనుక మీరు ఫాలో అవుతే కనుక మీరు కూడా మంచిగా నెయిల్స్ గ్రో చేసుకోవచ్చు, క్లీన్గా ఉంచుకోవచ్చు చేతుల్ని. అండ్ ఎప్పుడు కూడా మీ చేతులు డెడ్ స్కిన్తో పాటు రఫ్గా అయిపోయి పగుళ్ళు వచ్చినట్టు ఉండవన్నమాట. క్యూటికల్స్ కూడా స్మూత్గా ఉంటాయన్నమాట. సో నేను రెగ్యులర్గా కూడా ఎవ్రీ గార్డెనింగ్ పని తర్వాత కూడా వచ్చి నేను ఇలా బ్రష్ చేసుకుంటానన్నమాట. శుభ్రంగా నెయిల్స్, క్యూటికల్స్ అన్నీ కూడా బ్రష్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. మాయిశ్చరైజర్లో కూడా ఏంటి, రోజ్ వాటర్ ఒకటి, వెనిగర్ ఒకటి, అండ్ ఇంకా విటమిన్ ఈ ఆయిల్ ఒకటి, నార్మల్గా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది కదా అది, ఇవన్నీ కలిపి ఒక సొల్యూషన్ రెడీ చేసి పెట్టుకుంటానమాట. గ్లిసరిన్ కూడా యాడ్ చేస్తాను దాంట్లో. ఈ 4 రకాలు మనం యాడ్ చేసుకుని మాయిశ్చరైజర్లో, సో అది మనం రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ ఉంటే కనుక మన చేతులు ఎప్పుడు కూడా నీట్గా, స్మూత్గా, నెయిల్స్ కూడా బాగా గ్రో అవుతాయి అన్నమాట. ఇంకా గార్డెన్లో చాలా పని ఉంది. అంటే మనీ ప్లాంట్ గార్డెన్లో కూడా చాలా పని ఉందన్నమాట. అంటే అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే
ఉన్న పనులు వదిలేసి చేస్తూ పోతే కనుక ఈ పని మళ్ళీ పెండింగ్ అయిపోతూ ఉంటుంది. సో అలా మనకి ఆ టైంకి ఏది ముఖ్యమో అది చేసుకుంటూ మిగతా టైంని పక్కకు పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ పని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా నా టైంని సేవ్ చేసుకుంటూ ఎక్కడ ఏది అవసరమో అక్కడ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తానన్నమాట నేను. సో కిచెన్లో కూడా ప్యారలల్గా ఓ పక్క నుంచి బ్రేక్ఫాస్ట్ అనగా లేకపోతే పొద్దున్నే ఫ్రూట్ కట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇలాంటివి చేస్తూ మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపరేషన్ చేస్తూ సిరికి లంచ్ ప్యాక్ చేయాలి కాబట్టి దానికి కూడా లంచ్ చేసి చేస్తాను. సో ఇలా నా పని మేనేజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట మార్నింగ్ టైంలో. ఇంకా హౌస్ హెల్ప్ అయితే దొరకలేదండి. సో పనంతా కూడా నేనే మేనేజ్ చేసుకుంటున్నాను. సిరి ఒకటి ఇంకా ప్రసాద్ గారు వీళ్ళు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పై ఫ్లోర్ అంతా కూడా సిరి క్లీన్ చేసి ఇచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రసాద్ గారు కూడా ఆయన మార్నింగ్ కుదిరితే కనుక ఆయన కూడా హెల్ప్ చేస్తారనమాట. సో ఇలా మేనేజ్ చేసుకుంటూ మొత్తం పని అయితే నేను రొటీన్ అయితే ఫాలో అవుతూ వస్తున్నాను అనమాట. సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకు నచ్చిందని అర్థం. సో తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు ఎలా ఉంటున్నాయో నాకు కమెంట్ చేసి పెట్టండి. సో ఇదండి ఈరోజు నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.